రాజమండ్రి పుష్కర సమీక్షా సమావేశాల నిమిత్తం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి విజిట్ చేస్తున్నారట. అంటే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పనితీరు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరు ఎంత అధ్వానంగా ఉందంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ రేవులన్నీ కూడా పరిశీలించడానికి వస్తున్నారట. వస్తుంటే మున్సిపల్ కమిషనర్ గారు ఒక అవగాహనతో ఈ వీధులన్నింటినీ కూడా వాహనాలు పెట్టకూడదు అని ఒక అధికారికంగా ఒక లెటర్ పాస్ చేశారు. నిజానికి మేము ఒకటే అడుగుతున్నాం, ఈ వీధుల్లో 2 ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే 2 స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది, అలాగే టెంపుల్స్ ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఇలాంటి ఎమర్జెన్సీ వీధి ఇలాంటి ఇక్కడ ఏదైనా చేసేటప్పుడు అలాగే ఒక భవంతులు కూడా ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అలాగే అంబులెన్స్లు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కనీసం దీని మీద అధ్యయనం చేయకుండా మీ ఇష్టానుసారం వాహనాలు పెట్టకూడదు, ఏం పెట్టకూడదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఇక్కడ రోగుల పరిస్థితులు ఏంటి? విద్యార్థుల పరిస్థితులు ఏంటి? మీరు ఇలాంటి ముఖ్యమైనటువంటి ఈ రహదారిని మీరు ముందుగా ఈ వాహనాలన్నింటికి కూడా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి సుబ్రహ్మణ్య మైదానం ఉంది, అక్కడ పెట్టుకోండి అని 2-3 రోజుల ముందు అందరికీ తెలియజేయాలి కదా. తెలియజేయకుండా ఈ వాహనాలన్నీ మీరు పెట్టద్దు అంటే ఇంత అనాలోచితంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషను అలాగే ట్రాఫిక్ విభాగం ఉంది అంటే సిగ్గుపడాలి. రేపొద్దున ఇదే ఉప ముఖ్యమంత్రి కార్యక్రమాన్నే ఇంత పేలవంగా చేస్తే రేపొద్దున పుష్కరాలు ఏమి నిర్వహిస్తారు వీళ్ళు? మున్సిపల్ కమిషనర్ పుష్కర అసలు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ అంటే ఆయన ఎందుకు పనికిరానటువంటి పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే 10 రోజులు అయింది పూడికలు తీసి, కనీసం పారిశుద్ధ్యం లేదు. ఇవాళ చేపట్టారు ఉప ముఖ్యమంత్రి వస్తున్నారని. అసలు ఈ క్లైమేట్లో ఉప ముఖ్యమంత్రి పర్యటన ఎంతవరకు అవసరం ఉందో దాని మీద కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే కానిస్టేబుల్స్ పాపం చాలా ఘోరంగా వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఎండలో 2-3 గంటల వరకు నేను ఇవాళ చూశాను. చెమట కక్కేసి కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ స్థాయి వరకు కూడా నరకం అనిపిస్తున్నారు. వాళ్ళని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. ఏదో కరపత్రం చేస్తున్నారు తప్ప అధికారులు కింద స్థాయి ఉద్యోగి కష్టం తెలుస్తలేదు, అలాగే ప్రజల కష్టాలు తెలుస్తలేదు, స్థానికుల కష్టాలు తెలుస్తలేదు. ఈ అవగాహన లేకుండా ఈ ప్రభుత్వ అధికారులు ఉండడం మూలంగా రేపొద్దున ఉప ముఖ్యమంత్రి పర్యటనకి ఫర్ ఎగ్జాంపుల్ మా వీధిలోనే ఉన్నారు, ఈ ఆర్యపురం ఈ వీధి అంతా కూడా శాపనాథాలు పెట్టారు మధ్యాహ్నం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇవేమీ లేకుండా మీరు ఇష్టానుసారం